అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో పొటాటో కచోరీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మైదా పిండి 1 కప్పు తీసుకొని ఇందులోకి సాల్టు, రుచికి సరిపడా సాల్ట్, కాస్త పౌడర్ సోడా, ఈస్ట్ వేసుకోవచ్చండి. నేను ఈస్ట్ బదులు నేను సోడా వేస్తున్నాను. కాస్త వేసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు. పొటాటోస్ ఉడికించుకొని తీసుకున్నాను. అందులోకి గరం మసాలా, ధనియా పౌడరు, కాస్త కారం, సాల్టు, పసుపు వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది బాగా నానిపోయింది పిండి. ఇప్పుడు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. 3 డౌస్ వచ్చాయన్నమాట. వీటిని ఇప్పుడు మన చపాతీలా మరీ పలుచగా కాకుండా కాస్త ఇలా చేత్తో ఒత్తుకొని ఒక్కసారి ఇలా ఒత్తేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు స్టఫ్ పెట్టుకొని ఇందులోకి పొటాటో స్టఫ్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇట్లా చేత్తో ఒత్తేసుకొని స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా ఆలు కచోరీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.